హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన థర్డ్ సిరీస్లో 6th వీడియో వచ్చేసి ఏంటంటే మనము మన ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా చూద్దాము. సో మన ఫస్ట్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ని డీటెయిల్గా చూద్దాం. ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హ్యావింగ్ ఏబి యాజ్ డయామీటర్ ఏ 1,2 బి 4,5. సో మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? సర్కిల్కి ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. మనకి ఏమి ఇచ్చిండు? ఏబీ లైన్ సెగ్మెంట్ వచ్చేసి డయామీటర్ అంట. సో ఈ ఏబీ లైన్ సెగ్మెంట్ ఎట్లా ఫామ్ అయింది? ఏ పాయింట్ని బి పాయింట్ని జాయిన్ చేస్తే, ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి పాయింట్ ఏ, ఇది వచ్చేసి పాయింట్ బి. ఈ లైన్ సెగ్మెంట్ని జాయిన్ చేస్తే ఫామ్ అయింది డయామీటర్. ఓకే, సో ఇప్పుడు ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం మనం ఈక్వేషన్? చూడండి, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హ్యావింగ్ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ a x1 y1 b x2 y2 as diameter is x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2. సో ఏ పాయింట్ని బి పాయింట్ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ డయామీటర్ అయితే అప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే ఇది. సో మనకు పాయింట్స్ ఏమున్నాయి? ఏ 1,2 బి 4,5. సో మనం x1 ఇది x1 y1 అనుకుందాం, ఇది x2 y2 అనుకుందాం. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ మైనస్ x1 అంటే x మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ x2 అంటే x మైనస్ 4 ప్లస్ y మైనస్ y1 ఎంత 2 ఇంటూ y మైనస్ y2 ఎంత 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. మల్టిప్లై అండి. x ఇంటూ x స్క్వేర్, x ఇంటూ మైనస్ 4 మైనస్ 4x minus 1 into x minus x minus 1 into minus 1 plus minus 1 into minus 4 plus 4 y into y square y into minus 5 minus 5y minus 2 into y minus 2y minus into minus plus 2 into 5 10. సో x స్క్వేర్ ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము లాస్ట్కి ఇట్లా వచ్చిన తర్వాత మనము టర్మ్స్ని రీఅరేంజ్ చేసి రాయాలి. ఎట్లా రీఅరేంజ్ చేస్తామంటే హైయెస్ట్ పవర్ టర్మ్స్ ఫస్ట్ రాయాలి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, దాని తర్వాత హైయెస్ట్ పవర్స్ ఉన్నాయి ఎక్స్ టర్మ్స్. సో మైనస్ 4x మైనస్ ఎక్స్ ఎంత? మైనస్ 5x. నెక్స్ట్ మైనస్ 5y మైనస్ 2y ఎంత? మైనస్ 7y. తర్వాత మిగిలింది ఏంటి? కాన్స్టెంట్. 4 ప్లస్ 10 ఎంత? 14 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 5x మైనస్ 7y ప్లస్ 14 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈస్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. సో క్లియర్గా అర్థమైందా ఇది? నెక్స్ట్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కాన్సెంట్రిక్ విత్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 12y ప్లస్ 15 ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ పాసింగ్ త్రూ 2,3. సో ఇందులో కూడా మనల్ని ఏం అడుగుతుండో? సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. కానీ ఆ సర్కిల్ అనేది ఇంకొక సర్కిల్ తోటి కాన్సెంట్రిక్ ఉంది. సో కాన్సెంట్రిక్ ఉండడం అంటే ఏంది? సింపుల్, 2 సర్కిల్స్కి ఈక్వల్ సెంటర్ ఉంటే వాటిని మనము కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని అంటాము. సో ఇప్పుడు ఈ సర్కిల్ ఉందా, ఇది వచ్చేసి 1 అనుకుందాం. ఓకే, ఇది వచ్చేసి 2 అనుకుందాం. మనం కనుక్కోవాల్సిన సర్కిల్ ఏంటంటే, మనం కనుక్కోవాల్సిన సర్కిల్ ఈక్వేషన్ వచ్చేసి 2. సో ఆ సర్కిల్ అనేది ఈ ఫస్ట్ సర్కిల్ అంటే ఈ ఇచ్చిన సర్కిల్ తోటి కాన్సెంట్రిక్ ఉంది అంటే సేమ్ అంటే ఈక్వల్ సెంటర్ ఉంది అన్నాడు. ఇప్పుడు దీని సెంటర్ ఈ 2 సర్కిల్స్కి ఒకటే సెంటర్ అని అర్థం. ఓకేనా? అండ్ మన సర్కిల్ వచ్చేసి 2,3 నుంచి పాస్ అవుతుంది. ఓకేనా? ఇట్ ఈస్ కాన్సెంట్రిక్ విత్ దిస్ సర్కిల్ అండ్ పాసింగ్ త్రూ 2,3. సో ఇప్పుడు ఎట్లా చేస్తాము? సో మనం ఆల్రెడీ టాపిక్ గురించి డిస్కస్ చేసినాం. అందులో నేను మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పిన. ఏందది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ k ఈజ్ ఈక్వల్స్ టు 0 రిప్రజెంట్ ఈక్వేషన్స్ ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. సో ఒక 2 సర్కిల్స్ కాన్సెంట్రిక్ ఉన్నాయనుకోండి, ఆ సర్కిల్స్ వచ్చేసి ఈ కైండ్లో ఉంటాయి. అంటే దాని అర్థం ఏంది? మీరు క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 సర్కిల్స్లో ఇక్కడ వరకు అంతా సేమ్ ఉంది. చూడండి, 2fy వరకు అంతా సేమ్ ఉంది. ఓన్లీ డిఫరెన్స్ ఈస్ కాన్స్టెంట్. ఓకేనా? 2 ఈక్వేషన్స్ కాన్స్టెంట్ తోటి డిఫర్ అయ్యి ఉంటాయి. సో దీన్ని బేస్ చేసుకొని మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ రాయొచ్చా? ఎస్. ఎట్లా చెప్పండి? ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఉందా, ఈ ఈక్వేషన్లో 12y వరకు మన ఈక్వేషన్ కూడా సేమ్ ఉంటుంది. అంటే చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 12y ప్లస్ 15 అనేది ఈ సర్కిల్ ఈక్వేషన్ 1. ఇప్పుడు చూడండి, మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ ఎట్లుంటుంది చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 12y ప్లస్ k ఈజ్ ఈక్వల్స్ టు 0.
ఇదంతా సేమ్ ఉంటుంది రెండింటికి ఎక్సెప్ట్ కాన్స్టెంట్, అందుకే నేను కాన్స్టెంట్ని కే అనుకున్నా. ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. సో సిన్స్ 2,3 పాసెస్ త్రూ ద సర్కిల్, సో మన సర్కిల్ అనేది 2,3 నుంచి పాస్ అవుతుంది కాబట్టి సో ఇది వచ్చేసి మన ఈక్వేషనే కదా, మన సర్కిల్ సబ్స్టిట్యూట్ చేయండి. 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 8x అంటే 8 ఇంటూ 2 ప్లస్ 12 అంటే 12 ఇంటూ 3 ప్లస్ k ఈజ్ ఈక్వల్స్ టు 0. 4 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 8 2s are 16 ప్లస్ 12 3s are 36 ప్లస్ k ఈజ్ ఈక్వల్స్ టు 0. 4 ప్లస్ 9 13, 13 ప్లస్ 16 29, 29 ప్లస్ 36 65, 65 ప్లస్ k ఈజ్ ఈక్వల్స్ టు 0, k ఈజ్ ఈక్వల్స్ టు -65. సో లాస్ట్కి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏంది, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 12y మైనస్ 65 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు నేను ఏం చేసిన అంటే అడిషనల్గా సెంటర్ కూడా కనుక్కున్నా. సెంటర్ ఎట్లా కనుక్కుంటాం చూడండి, ఈక్వేషన్లో మనకి ఇది వచ్చేసి ఈక్వేషన్లో 2g వాల్యూ ఏముంది 8, సో 2g ఈజ్ ఈక్వల్స్ టు 8, g ఈజ్ ఈక్వల్స్ టు 8/2 4, 2f ఈజ్ ఈక్వల్స్ టు 12, f ఈజ్ ఈక్వల్స్ టు 12/2 6. సో సెంటర్ వచ్చేసి ఏంది -g, -f కదా, సో -6, -4. సో ఈ రెండు సర్కిల్స్కి ఒకటే సెంటర్ -6, -4 అని అర్థం. సో ఇందులో మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండు కాన్సెంట్రిక్ సర్కిల్స్ యొక్క ఈక్వేషన్స్ ఇట్లనే ఉంటాయి, ఓకేనా. సో దీన్ని బేస్ చేసుకుని మనం సాల్వ్ చేసినాం. సో క్లియర్గా అర్థమైందా. సో ఇప్పుడు మన థర్డ్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ని డీటెయిల్గా చూద్దాము. సో క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చిండు, ఇఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ అ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ c. సో ఏమి ఇచ్చిండంటే మనకు సర్కిల్ ఇచ్చిండు, ఓకే. ఆ సర్కిల్ యొక్క రేడియస్ ఏమంటుండు 6 అంటుండు, మనల్ని ఏం కనుక్కోమంటుండు, c వాల్యూ కనుక్కోమంటుండు. సో ఇక్కడ మనకి సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చింది చూడండి, అందులో c వాల్యూ ఉందా, ఆ c వాల్యూ మనం కనుక్కోవాలి. సో ఎట్లా కనుక్కుంటాం చూడండి, ఇప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ ఫార్ములా లేదా ఈక్వేషన్ రాస్తున్నాను చూడండి. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 రిప్రజెంట్స్ సర్కిల్ విత్ సెంటర్ -g, -f అండ్ రేడియస్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. సో మీకు డౌట్ వస్తుంది, మళ్ళీ ఈ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ మీరు ఎందుకు రాశారంటే చూడండి, మన క్వశ్చన్లు ఇచ్చిన సర్కిల్ని చూడండి, ఈ జనరల్ ఈక్వేషన్ని చూడండి, మీరు కంపేర్ చేసుకుంటే రెండు సేమ్ ఉన్నాయా లేదా, దట్ మీన్స్ సో ఇప్పుడు ఈ సర్కిల్కి సెంటర్ ఏమవుతుంది -g, -f అవుతుంది అండ్ రేడియస్ ఏమవుతుంది రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c అవుతుంది, ఓకేనా. సో నేను మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ని రాసుకుంటున్నా, అందులోకించి నేను ఏం చేస్తున్నా అంటే g వాల్యూ f వాల్యూ కనుక్కుంటున్నా. ఎందుకు చెప్పండి, మనకి రేడియస్ ఫార్ములా అయింది రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c కదా. సో మనం రేడియస్ని సాల్వ్ చేయాలంటే మనకి gf కావాలి. సో gf ఎట్లా కనుక్కుంటామో చూడండి, ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, మనం కనుక్కోవాలనుకుంటే దీన్ని జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ని కంపేర్ చేసుకోండి. చూడండి ఇక్కడ x కోఎఫిషియంట్ ఏముంది 2g, ఇక్కడ x కోఎఫిషియంట్ ఏముంది -4, రెండింటిని ఈక్వల్ చేయండి. 2g ఈజ్ ఈక్వల్స్ టు -4, g ఈజ్ ఈక్వల్స్ టు -4/2, సో g ఈజ్ నథింగ్ బట్ -2, 2f ఈజ్ ఈక్వల్స్ టు 6, f ఈజ్ ఈక్వల్స్ టు 6/2 విచ్ ఈస్ నథింగ్ బట్ 3. సో అట్లా మీరు కంపేర్ చేసుకొని చేస్తే మీకు ఈజీ అయిపోతుంది. సో నాకు g వాల్యూ వచ్చింది, f వాల్యూ వచ్చింది. సో r ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ g స్క్వేర్ అంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ అంటే 3 స్క్వేర్ మైనస్ c. ఎందుకు c అని ఉంది చెప్పండి, ఇక్కడ నాకు ఏముంది ఈక్వేషన్లో c ఉంది కాబట్టి c పెట్టుకున్నా. సో మనకు ఆల్రెడీ ఇక్కడ రేడియస్ అనేది 6 ఇచ్చింది కాబట్టి నేను r ప్లేస్లో 6 పెట్టుకుంటున్నా. 6 ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ 2 స్క్వేర్ 4 ప్లస్ 3 స్క్వేర్ 9 మైనస్ c, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఎందుకు చేస్తున్నాను చెప్పండి, ఇక్కడ మనకు స్క్వేర్ రూట్ ఉందా, దాన్ని ఎలిమినేట్ చేయాలి కాబట్టి. సో 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ 13 మైనస్ c హోల్ స్క్వేర్. సో ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే నాకు ఏం వెలుగుతుంది, 6 స్క్వేర్ అంటే 36 ఈజ్ ఈక్వల్స్ టు 13 మైనస్ c. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ cని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తున్నా, ఈ 36ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తున్నా. సో -c విల్ బికమ్ +c, ప్లస్ 36 విల్ బికమ్ -36. సో c ఈజ్ ఈక్వల్స్ టు 13 మైనస్ 36, c ఈజ్ ఈక్వల్స్ టు -23. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ c వాల్యూని మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -4x ప్లస్ 6y -23 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేసిన తర్వాత మీకు అర్థమైంది ఏం చెప్పండి, జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అనేది మస్ట్ అండ్ ఇంపార్టెంట్. అది మీకు వచ్చి ఉండాలి, దాని రేడియస్ తెలిసి ఉండాలి, దాని సెంటర్ తెలిసి ఉండాలి, ఎందుకంటే దాంతో సగం ఉంటుంది ప్రాబ్లం, ఓకేనా. ఫైండ్ పవర్ ఆఫ్ పాయింట్ అండ్ పొజిషన్ ఆఫ్ పాయింట్ 5, -6
విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 12y ప్లస్ 15 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? పవర్ ఆఫ్ పాయింట్ కనుక్కోమంటున్నాడు, పొజిషన్ ఆఫ్ పాయింట్ కనుక్కోమంటున్నాడు. సో పాయింట్ వచ్చేసి ఏంటంటే 5,-6. సో ఈ 5,-6 అనేది సర్కిల్ని బేస్ చేసుకొని ఎక్కడుంది అండ్ ఆ పాయింట్ యొక్క పవర్ ఎంత అని కనుక్కోమంటుండు. సో చూడండి, ఇది వచ్చేసి సర్కిల్ ఈక్వేషన్, ఇది వచ్చేసి పాయింట్. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే S11 చేస్తున్నా. ఎందుకో నేను మీకు చెప్తా. S11 అంటే మీకు గుర్తుందా నోటేషన్? మీకోసం నేను ఇక్కడ రాస్తాను కూడా. ఓకే, S11 నోటేషన్ రాస్తున్నా. x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c. ఓకే, సో ఇప్పుడు S11 అంటే ఇది. సో ఇప్పుడు నేను x ప్లేస్లో y ప్లేస్లో ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో 5 స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటే ప్లస్ -6 హోల్ స్క్వేర్ ప్లస్ 8x అంటే ప్లస్ 8 ఇంటూ 5 ప్లస్ 12y అంటే ప్లస్ 12 ఇంటూ -6 ప్లస్ 15. S11 ఈజ్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్ అంటే 25 -6 స్క్వేర్ అంటే ప్లస్ 36 8 ఇంటూ 5 40 ప్లస్ 12 ఇంటూ -6 -72 ప్లస్ 15. S11 ఈజ్ ఈక్వల్స్ టు 21 25 plus 36 61 61 plus 40 101 101 plus 15 116 116 minus 72 is equals to 44. Therefore S11 is equals to 44. సో మనకి S11 వాల్యూ ఎంత వచ్చింది? 44 వచ్చింది. సో ఇక్కడ S11 అనేది గ్రేటర్ దెన్ 0నా కదా? 44 0 కంటే ఎక్కువ కదా? అంటే ఇప్పుడే మనం రాసుకున్న కండిషన్స్ తెలవాలి. ఒకవేళ S11 గ్రేటర్ దెన్ 0 అయింది అనుకోండి, పాయింట్ 5,-6 ఎక్కడ ఉంటుంది? అవుట్ సైడ్ ద సర్కిల్ ఉంటుంది. సో P అనేది మనకి బయట ఉంటుందని అర్థం. ఓకేనా? నేను రాయలేదు, సమ్ సాల్వ్ చేసిన తర్వాత రాయాలని ఇక్కడ రాసిన. ఓకే, ఇప్పుడు మళ్ళీ పవర్ ఎంత ఈ పాయింట్ అంటే చూడండి, S11 గ్రేటర్ దెన్ 0 అయింది అనుకోండి, పవర్ ఆఫ్ 5,-6 విత్ రెస్పెక్ట్ టు దిస్ సర్కిల్ ఈస్ పాజిటివ్. సో పవర్ ఆఫ్ ద పాయింట్ 5,-6 విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ ఈస్ పాజిటివ్ అని అర్థం. సో రెండు అయిపోయినాయా? రైట్. మన నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ అదర్ ఎండ్ ఆఫ్ డయామీటర్ ఆఫ్ సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -8x -8y ప్లస్ 27 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇఫ్ వన్ ఎండ్ ఈస్ 2,3. సో ఏమంటున్నాడు? మనకి సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చిండు. ఓకే, ఆ సర్కిల్కి ఒక ఎండ్ ఆఫ్ డయామీటర్ ఎంత అన్నాడు? 2,3 అన్నాడు. మనల్ని ఏం కనుక్కోమన్నాడు? ఓకే, ఇక్కడ నేను ఖాళీ ఉంచుతా. అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ కనుక్కోమన్నాడు. సో మనకి డయామీటర్ యొక్క ప్రాపర్టీస్ తెలిస్తే సాల్వ్ చేయడం చాలా ఈజీ. మనం ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసినాం. ఏంది? డయామీటర్ అనేది ఎప్పుడు సెంటర్ నుంచే పాస్ అవుతుంది, అవునా కదా? సో డయామీటర్ అనేది సెంటర్ నుంచి పాస్ అవుతుంది. ఓకే, అండ్ డయామీటర్ యొక్క లెంత్ ఎంత చెప్పండి? 2 times ఆఫ్ రేడియస్. ఓకేనా? ఈ 2 పాయింట్స్ వస్తే సాల్వ్ చేయడం ఈజీ. సో మనకు ఒక ఎండ్ ఇచ్చిండు. సో ఒక ఎండ్ ఆఫ్ డయామీటర్ ఎంత? 2,3. మనం కనుక్కోవాల్సింది ఏంది? ఇంకొక ఎండ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ ఉందా, అందులోకించి నేను సెంటర్ ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఎస్. ఎట్లా చెప్పండి? మనకి ఇచ్చిన ఈక్వేషను జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది కదా. అంటే జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ని రిప్రజెంట్ చేస్తే దాని సెంటర్ ఎంత? -g, -f. రేడియస్ ఎంత? √g² + f² - c కదా. సో సెంటర్ ఎంత? -g, -f. సో ఇక్కడ -g అంటే చూడండి, 2g ఈజ్ ఈక్వల్స్ టు -8, g ఈజ్ ఈక్వల్స్ టు -8/2 విచ్ ఈజ్ నథింగ్ బట్ -4. f ఎంత? f కూడా మనకు -4 వస్తుంది. సో g వాల్యూ f వాల్యూ వచ్చింది. సో -g -f అంటే ఏంది? -4 విచ్ ఈస్ నథింగ్ బట్ +4 -4 విచ్ ఈస్ నథింగ్ బట్ +4. సో సెంటర్ కనుక్కున్నామా లేదా? సో సెంటర్ కనుక్కుంటే లాభం ఏంటంటే చూడండి, ఇప్పుడు ఈ లైన్ అనేది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? సెంటర్ నుంచి పాస్ అవుతుంది. అండ్ ఈ 2 పాయింట్స్కి మిడ్ పాయింట్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే సెంటర్ చేస్తుంది. ఎందుకు చెప్పండి? సెంటర్ అనేది సెంటర్ నుంచి పాయింట్కి డిస్టెన్స్ ఎంత చెప్పండి? r. సెంటర్ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ ఎంత చెప్పండి? r. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఈ C పాయింట్ అనేది మిడిల్ ఉందని అర్థం. ఓకే, సో ఈ C పాయింట్ మిడిల్ ఉందంటే దాని అర్థమైంది, ఏకి బీకి నేను మిడ్ పాయింట్ చేసినాను అనుకోండి, నాకు సెంటర్ వస్తుంది. సో మిడ్ పాయింట్ ఆఫ్ AB ఈజ్ నథింగ్ బట్ సెంటర్ ఆఫ్ సర్కిల్. సో ఏకి బీకి మిడ్ పాయింట్ చేస్తే నాకు CA వస్తుంది. సో ఆ కండిషన్ వాడుతున్నా. సో మిడ్ పాయింట్ ఫార్ములా ఏంది? x ఈజ్ ఈక్వల్స్ టు x1 + x2/2. సో y ఈజ్ ఈక్వల్స్ టు y1 + y2/2. ఇక్కడ x, y వచ్చేసి ఇది. ఓకేనా? ఇది వచ్చేసి x1 y1, ఇది వచ్చేసి x2 y2. సో మనకి x2 y2 తెలియదు, అట్లనే ఉంచుకుందాం. సో x వాల్యూ ఏంది? 4 ఈజ్ ఈక్వల్స్ టు 2 + x2/2. నెక్స్ట్ y వాల్యూ ఏంది? 4 ఈజ్ ఈక్వల్స్ టు y1
ఎంత 3 ప్లస్ y2/2. సో ఈ 2ని ఇటు పంపిస్తే ఏమవుతుంది 8, 2 4s are 8. 8 is equals to 2 plus x2. ఈ 2ని ఇటు పంపిస్తే x2 is equals to 8 minus 2 which is nothing but 6. ఇప్పుడు 3ని ఇటు పంపించాలి. y2 is equals to 8 minus 3 which is nothing but y2 is equals to 5. సో నాకు x2 వాల్యూ వచ్చింది, y2 వాల్యూ వచ్చింది. ఎంత 6,5. సో ఇట్లా మనకి ప్రతి ఒక్కటి యూజ్ అవుతుంది. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియోస్లో ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.